నాగర్ కర్నూలు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ బాదావ్ సంతోష్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల్లో వెంటనే యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లా ఎస్పీతో కలిసి అవగాహన సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న మత్తు పదార్థాలు రవాణా వినియోగం జరగకుండా అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇది కేవలం ప్రభుత్వ యంత్రాంగాల బాధ్యత అని భావించకుండా సమాజంలోని వివిధ వర్గాల వారందరూ కూడా మాదక ద్రవ్యాల నిరోధానికి తమ వంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల రవాణా వినియోగం వాటితో ముడిపడిన కార్యకలాపాలను గమనిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించే విధంగా జిల్లా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరారు. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీరు ప్రతి దగ్గర అవేర్నెస్ క్రియేట్ చేసేసి అట్లా మేజర్గా డిగ్రీ కాలేజెస్ ఇక్కడ ఉన్న ఆల్ డిగ్రీ కాలేజెస్ ఆల్ ఇంటర్మీడియట్ కాలేజెస్ డిగ్రీ కాలేజ్ కోఆర్డినేటర్ ఒక దగ్గర ఒకటి రెండు ప్లేసెస్లో మీటింగ్ పెట్టాలి. ఆ మీటింగ్లు మేము ఎస్పీ గారు అటెండ్ అవుతాము. మిగతా అందరికీ చెప్పాలి. స్కూళ్ళల్లో ఆల్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో వాటిల్లో అలాంటి హాస్టల్స్లో ఒకటి అర్థం చేస్తూ ఉండాలి. ఏమైనా డిఫరెంట్ బిహేవియర్ అనేసి వాళ్ళకి నేను మిగతా సోషల్ వెల్ఫేర్ అందరికీ మీకు అందరికీ కూడా చెప్పినాను. వాళ్ళందరికీ అవేర్నెస్ కావాలి. మీరే ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేసుకొని చెప్పేటప్పుడు ఆ హెడ్ మాస్టర్స్ మీ దృష్టికి తీసుకొచ్చేటట్లు. ఎందుకంటే ఇప్పుడు అలవాటు పడ్డ వాళ్ళు అక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు దొరకపడడం ఈజీ. ఈ మధ్యకాలంలో చూస్తున్నారు డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో వాళ్ళ జీవితాల్లో అక్కడ ఇక్కడ అన్ని స్కూళ్ళల్లో రెసిడెన్స్ ఏంటిదంటే బల్క్ సప్లై కాదు, ఏదో చిన్న చిన్న సప్లై ఎవడో ఒకటి తెస్తాడు, ఒకటి పెట్టుకుంటూ తీస్తాడు. లేదంటే ఇండివిజువల్ వేరే దగ్గర తెచ్చుకొని ఒక ఇండివిజువల్ సప్లైస్లో అక్కడెక్కడ చిన్న చిన్నగా ఉంటే ఉండవచ్చు. సో కేసు మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కానీ స్టోరేజ్ కానీ సప్లై కానీ అంత దూరం వాళ్ళకి చేసేసి దాంతో ఇంకా ఎక్కువ మందిని దొరకబట్టేసి వాళ్ళందరినీ కూడా మనం రిహాబిలిటేట్ చేసేటట్టు చేసుకోవాలి. అది సెకండ్ ఏంటిదంటే ఎస్పీ గారు కూడా నేను చెప్పడం జరిగింది. ఈ డిగ్రీ కాలేజ్ ఒకటి రెండు డిగ్రీ కాలేజ్లో మేజర్ అవేర్నెస్ క్యాంప్ చేసి మనం అందరం పోయి అక్కడ పార్టిసిపేట్ చేస్తే అది కూడా ఓవరాల్గా అందరికీ అయిపోతుంది. మనం ఒకప్పుడు వాక్ కూడా చేయడం జరిగింది ఇక్కడ.